వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, ప్రజాభవన్లో సమావేశం కానున్న చంద్రబాబు, రేవంత్. తెలంగాణ హక్కుల విషయంలో రేవంత్ గట్టిగా పోరాడాలి, చంద్రబాబుతో సమావేశంలో కాంప్రమైజ్ కావద్దన్న వినోద్. రైతు భరోసాపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, కౌలు రైతులను గుర్తించడంపై చర్చ. జగన్ను కలిపిన ముద్రగడ, కాసు మహేష్, పలు కీలక అంశాలపై చర్చ. నీట్ లీకేజీలో నిందితులను అరెస్ట్ చేశాం, నీట్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించామన్న కేంద్రం. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 53 పాయింట్లు, నిఫ్టీ 21 పాయింట్ల లాభం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో టెక్నికల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది గులాబీ పార్టీ. అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే లేకపోవడంతో తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 119కి పడిపోయింది. తెలంగాణ శాసన మండలిలో 40 సీట్ల కంటే తక్కువ ఉండకూడదు అంటుంది బీఆర్ఎస్. ఆర్టికల్ 171 ప్రకారం శాసనసభ సీట్లలో 1/3 వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలని చెప్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కౌన్సిల్ సభ్యుల సంఖ్య 39కి పడిపోయిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో టెక్నికల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది గులాబీ పార్టీ. అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే లేకపోవడంతో తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 119కి పడిపోయింది. తెలంగాణ శాసన మండలిలో 40 సీట్ల కంటే తక్కువ ఉండకూడదు అంటుంది బీఆర్ఎస్. ఆర్టికల్ 171 ప్రకారం శాసనసభ సీట్లలో 1/3 వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలని చెప్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కౌన్సిల్ సభ్యుల సంఖ్య 39కి పడిపోయిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పరిస్థితి మనకు కనబడింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రధానంగా ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆంగ్లో ఇండియన్ రాష్ట్రాల్లో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఆ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించింది. దీంతో తెలంగాణలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక ఆంగ్లో ఇండియన్ కలిపితే మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేల సంఖ్యకే పరిమితమైంది కాబట్టి తెలంగాణ శాసన మండలిలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు 119కి ఎమ్మెల్యేల బలం పడిపోవడంతో ఎమ్మెల్సీల సంఖ్య 39కి పడిపోయింది. రాజ్యాంగ నిబంధన ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే తెలంగాణ శాసన మండలిని రద్దు చేసే అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ బోయినపల్లి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో శాసన మండలికి సంబంధించి గతంలోనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 ఎమ్మెల్సీలు పార్టీ మారారు. ఇప్పుడు తాజాగా 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో ఈ అంశం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయి వ్యవహారాలను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలిస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భంలోనే తెలంగాణలో పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేల సంఖ్యను 153కు పెంచాలంటూ గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. అయినప్పటికీ పట్టించుకోలేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రేపు కలిసి మాట్లాడబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడంపై కూడా దృష్టి సారించాలి. ఈ అంశంపై కూడా చర్చించాలంటూ వినోద్ కుమార్ డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రధానంగా తెలంగాణ శాసన మండలికి సంబంధించి ఆర్టికల్ 169 ప్రకారం తెలంగాణ శాసన మండలిలో 40 మంది ఎమ్మెల్సీల కంటే తక్కువగా ఉండకూడదు. అదేవిధంగా ఆర్టికల్ 171 ప్రకారం అసెంబ్లీ సీట్లలో శాసనసభ సీట్లలో 1/3 వంతు ఎమ్మెల్సీల స్థానాల సంఖ్య ఉండాలి. గతంలో 119 మంది ఎమ్మెల్యేలు ఒక ఆంగ్లో ఇండియన్ కలిపితే 120 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. దానికి 1/3 గా 40 మంది ఎమ్మెల్సీల సంఖ్య ఉండేది. ఇప్పుడు 119కే తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య పరిమితమైంది కాబట్టి ఎమ్మెల్సీల సంఖ్య 39కి పడిపోయింది అనేది బీఆర్ఎస్ పార్టీ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో గత డిసెంబర్తోనే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసింది కాబట్టి డిసెంబర్ తర్వాత ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన నేపథ్యంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ వీడుతున్న నేపథ్యంలో కొత్తగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి తీసుకొచ్చినటువంటి అంశంగా భావించాలా, లేకపోతే ఓవరాల్గా తెలంగాణ శాసన మండలి మనుగడలో ఉంది, ప్రశ్నార్థకంలో పడింది అనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు తెరపైకి తీసుకొచ్చారనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్ రానున్నారు. చంద్రబాబు హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీకి పార్టీ అనుమతి కోరింది. 50 కార్లు, 150 ద్విచక్ర వాహనాలతో ర్యాలీకి పోలీసుల అనుమతి కోరగా 300 మించి ర్యాలీలో పాల్గొనొద్దని పోలీసులు తెలిపారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్న ర్యాలీలో టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొననున్నారు. అనంతరం రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు అలాగే ఉన్నాయి. రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్ రానున్నారు. చంద్రబాబు హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీకి పార్టీ అనుమతి కోరింది. 50 కార్లు, 150 ద్విచక్ర వాహనాలతో ర్యాలీకి పోలీసుల అనుమతి కోరగా 300 మించి ర్యాలీలో పాల్గొనొద్దని పోలీసులు తెలిపారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్న ర్యాలీలో టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొననున్నారు. అనంతరం రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు అలాగే ఉన్నాయి. రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. వీఆర్ఓ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని నమ్మబలికి మోసం చేసిన సంఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. 2 వ్యక్తుల నుంచి 12 లక్షల రూపాయలు వసూలు చేసి నిందితుడు పారిపోయాడు. తాడిగడపకు చెందిన శ్రీకాంత్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి గుంటూరు జిల్లాకు చెందిన శ్యాంబాబు పరిచయం అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ శ్రీకాంత్ను నమ్మబలికాడు. అతన్ని నమ్మిన అతను 7 లక్షల రూపాయలు అందజేశాడు. మరో స్నేహితుడు ఏషేపు నుంచి 5 లక్షల రూపాయలు శ్యాంబాబు వసూలు చేశాడు. అనంతరం వారికి ఓ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి శ్యాంబాబు పరారయ్యాడు. మోసపోయామని భావించిన బాధితులు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇట్లా వీఆర్ఓ ట్రైనింగ్కి వెళ్ళాం, వీఆర్ఏ జాబ్కి. అక్కడ ట్రైనింగ్ 6 months చేసిన తర్వాత పోస్టింగ్ కోసం వెయిటింగ్ చేసి ఇచ్చారు. ఏంటని చెప్పి రీజన్ అడిగితే ఏం మాట్లాడిపోయేసరికి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము మాట్లాడితే అది ఫేక్ అని తెలిసింది. మేము ఒక 5 లక్షలు కట్టాం, మా బావ ఒక 7 లక్షలు కట్టాడు. అది కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మేము దాని గురించి అడగడానికి వచ్చాం. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు నువ్వు? కూచిపూడి దగ్గర, పెద్దపూడి దగ్గర. మా వీఆర్ఓ పేరు జొజ్జవరపు కోటేశ్వరరావు. ఎక్కడుంటాడు ఆయన? కూచిపూడిలోనే ఉంటాడు. నా పేరు యోసేపు. ఇట్లా వీఆర్ఓ ట్రైనింగ్కి వెళ్ళాం, వీఆర్ఏ జాబ్కి. అక్కడ ట్రైనింగ్ 6 months చేసిన తర్వాత పోస్టింగ్ కోసం వెయిటింగ్. వీఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మోసానికి పాల్పడినట్టుగా మనకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టు వివరాల్లోకి వెళ్తే మనకి బిగ్ బాస్కెట్ స్టోర్లో పనిచేసే కొంతమంది కుర్రాళ్ళు, అంటే గంధి శ్రీకాంత్ అనే అతను, అతనితో పాటు శ్యాంబాబు అనే అతను పనిచేస్తూ ఉంటాడు. ఈ గంధి శ్రీకాంత్కి శ్యాంబాబు అనే అతను వీఆర్ఓ ఉద్యోగాలు ఉన్నాయి, మా ద్వారా అవుతాయని చెప్పి సుమారు 7 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతనితో పాటు ఏసేపు అని చెప్పి ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో ఫిర్యాదు బంధువు కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇద్దరు కూడా 12 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ 12 లక్షల రూపాయలు కూడా ఇతను మోసం చేసే క్రమంలో శ్రీకాంత్ అనే అతను, రేఖ, అలాగే అనిల్ కుమార్,
హిమబిందు అనే వాళ్ళతో కూడా కలిసి ఇతన్ని ట్రాప్ చేయడం జరిగింది. నిరుద్యోగులకి ఒకటే విషయం చెప్పేది, గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత చిన్న ఉద్యోగం అయినా ఒక నోటిఫికేషన్ ఉంటుంది, పేపర్ నోటిఫికేషన్ ఉంటుంది. అదే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. నెల 3వ తారీఖున విఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మోసానికి పాల్పడి నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 11న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. 2 షిఫ్టుల్లో పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ నీట్ పీజీ 2024 పరీక్ష నిర్వహణను కేంద్రం వాయిదా వేసింది. తాజాగా రివైజ్ షెడ్యూల్ని ప్రకటించారు. నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 11న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. 2 షిఫ్టుల్లో పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ నీట్ పీజీ 2024 పరీక్ష నిర్వహణను కేంద్రం వాయిదా వేసింది. తాజాగా రివైజ్ షెడ్యూల్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని, ఈ చర్య నిజాయితీ కలిగిన అభ్యర్థుల ఆసక్తిని దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. పారదర్శకంగానే పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. నీట్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించామన్న కేంద్రం భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపింది. నీట్ మొత్తం పరీక్షను రద్దు చేయడం సరికాదని అఫిడవిట్లో పేర్కొంది. నీట్ను రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్థులకు నష్టం జరుగుతుందని, నిజాయితీగా ఈ పరీక్ష రాసిన లక్షల మంది నష్టపోతారని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి పాలకులు మారడంతో సినీ ఇండస్ట్రీ ఆశలు పెంచుకుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమ గోడు పట్టించుకొని కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతుంది. రేపు 2 రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో నంది అవార్డులు, టికెట్ ధరలు, విద్యుత్ బిల్లులు, చిన్న సినిమాలకు సపోర్ట్, రాయితీలు వంటి వాటిపై దృష్టి సారించాలనుకుంటుంది. ఒకప్పుడు ఇచ్చే నంది అవార్డులు కొన్నేళ్లుగా కనుమరుగయ్యాయని, వాటి ఊసే లేదంటూ సినీ పరిశ్రమ
ఒకప్పుడు నంది అవార్డుల ఉత్సవం పండుగలా జరిగేదని గుర్తు చేసుకున్నారు. నటులకు ప్రోత్సాహకంగా ఉండేదని, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డుల ప్రస్తావనే లేదని ఆరోపిస్తున్నారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో సింహ పేరుతో చిత్ర పరిశ్రమకు అవార్డులు ఇస్తామని ప్రకటించింది. అవార్డుల కోసం ఎంట్రీలు కూడా స్వీకరించింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. 10 ఏళ్ల నుంచి తెలంగాణలో అవార్డుల ఊసే లేదని విమర్శిస్తున్నారు. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉందని, గత టీడీపీ హయాంలో 3 ఏళ్ల కాలానికి సంబంధించి ఒకేసారి కమిటీలు వేసి నంది అవార్డులు ప్రకటించింది. అంతకుముందు 2 ఏళ్లుగా కూడా నంది అవార్డులు ఇవ్వకపోవడంతో ఒకేసారి వేడుక నిర్వహించి మొత్తం 5 ఏళ్ల కాలానికి ఒకేసారి నంది అవార్డులు ఇవ్వాలని ప్లాన్ చేసింది. ఇంతలో ఎన్నికలు జరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయి జగన్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. ఆయన నంది అవార్డుల గురించి పట్టించుకోనే లేదని విమర్శిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డుల పేరు మార్చి గద్దర్ పేరిట సినిమాలకు అవార్డులు ఇస్తామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత దీని గురించి ప్రాథమికంగా కూడా చర్చ జరిగిన దాఖలాలు లేవని, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కానీ విడివిడిగా కానీ చిత్ర పరిశ్రమకు అవార్డులు ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చిత్ర పరిశ్రమ వర్గాలు భావిస్తున్నారు. తెలుగు సినీ రంగానికి తోడ్పడేలా 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిపి జాయింట్ నంది అవార్డ్స్ ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒక సంవత్సరం హైదరాబాద్లో, ఇంకో సంవత్సరం అమరావతిలో ఆ వేడుకలను జరపాలని సూచిస్తున్నారు. సినిమాను పరిశ్రమగా గుర్తించాలన్న చిరకాల కోరికను నిజం చేయాలని కోరుతున్నారు. అలా జరిగితే అనేక రాయితీలు లభిస్తాయని, ఫలితంగా చిత్ర నిర్మాణ వ్యయం తగ్గుతుందని భావిస్తోంది. థియేటర్లు నిర్వహించే వారికి వెసులుబాటు కలుగుతుందని, ఖర్చులు కలిసి వస్తాయంటున్నారు సినీ ప్రముఖులు. రాయితీల కారణంగా చిత్ర నిర్మాణాల సంఖ్య పెరిగి ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదాయం పెరుగుతుందని సూచిస్తున్నారు. అలాగే టికెట్ ధరలపై కూడా ఓ నిర్ణయానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమా టికెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వాలకి ఉంది. అయితే చిత్ర నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరిగిన నేపథ్యంలో పెట్టిన ఖర్చు తిరిగి రాబట్టుకోవడానికి టికెట్ ధరలు పెంచుకోవడానికి భారీ చిత్ర నిర్మాతలు విడుదలకు ముందు ప్రభుత్వాలను అభ్యర్థించడం ఇటీవలి కాలంలో ఓ అలవాటుగా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు ధరలు పెంచుకోవటానికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. అయితే కొన్నిసార్లు బడ్జెట్ ఎక్కువ అయినా నిర్మాతలు ఖర్చును తక్కువగా చూపించడంతో పెద్ద సినిమాలు తీవ్రంగా నష్టపోతాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఎంతకాలం సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చనే విషయంపై కూడా అస్పష్టత ఉంది. అందువల్ల 2 రాష్ట్రాలు కలిపి టికెట్ల ధర విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తే బాగుంటుందని సినీ వర్గాలు కోరుకుంటున్నాయి. ఇదే విధంగా బుక్ మై షో వంటి యాప్లకు ప్రేక్షకులు అదనంగా సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. ఇలా కాకుండా ప్రభుత్వమే టికెట్లు విక్రయించే విధంగా యాప్లను అభివృద్ధి చేస్తే బాగుంటుందంటున్నారు. చిన్న సినిమాలు బతకాలంటే ప్రభుత్వ సహకారం అవసరమంటున్నాయి చిత్ర వర్గాలు. ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించాలనే డిమాండ్ చిరకాలంగా ఉంది. ఈ విషయంపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అలాగే రాష్ట్రం విడిపోకముందు సందేశాత్మక ప్రయోగాత్మక చిత్రాలకు 10 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించేది. ఆ తరహా చిత్రాలు నిర్మించే నిర్మాతలకు ఇది ఉపయుక్తంగా ఉండేది. అటువంటి విధానాన్ని మళ్లీ చేపట్టాలని కోరుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే క్యూబ్ ఛార్జీలు ఎక్కువ. గతంలో ప్రింట్ల విధానం ఉండేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు డిజిటలైజ్ అయ్యాయి. దీనివల్ల ప్రేక్షకుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఒక షో వేస్తే క్యూబ్కి 6,500 చెల్లించాలి. ముఖ్యంగా సింగిల్ థియేటర్ యజమానులు ఈ పద్ధతి వల్ల చాలా నష్టపోతున్నామని, డిజిటల్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే సింగిల్ థియేటర్లకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. లేకపోతే నష్టాలు భరించలేక ఎక్కువ థియేటర్లు కళ్యాణ మండపాలుగానో షాపింగ్ మాల్స్గానో మారిపోయే అవకాశం ఉందంటున్నారు. ఇక ప్రధానమైన పైరసీ సమస్య, విద్యుత్ ఛార్జీలపై దృష్టి సారిస్తే తమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
ఇక ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణలో ఇరు ప్రభుత్వాలకు అండగా ఉంటామంటున్నారు చిత్ర పరిశ్రమ ప్రముఖులు. డ్రగ్స్ సైబర్ నేరాల కట్టడిలో నటీనటులు, దర్శక నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్స్ యాజమాన్యాలు తమ వంతు సహకారాన్ని అందిస్తామంటున్నారు. ఈ మేరకు త్వరలో ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ విభాగం జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు సేవలు అందించనుంది. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నుంచి నిధులతో ఈ వ్యవస్థ నిధులు నిర్వర్తించనుంది. చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట, సర్కారీ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ఆయా ప్రభుత్వ విభాగాల పనితీరులో జవాబుదారీతనం పెంపు, విపత్తుల నిర్వహణను హైడ్రా పర్యవేక్షించనుంది. ఈ మేరకు హైడ్రా ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతోంది. త్వరలోనే స్పష్టమైన విధి విధానాలు విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వస్తాయని, దాని బాధ్యతలు, విధులను ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవలే హైడ్రా ఏర్పాటు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ, హెచ్ఎండిఏ, మూసీ పరివాహక అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. వివిధ విభాగాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడంపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలకు వచ్చే ఆదాయంలో కొంత హైడ్రాకు ఇచ్చేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో భాగంగా ఉన్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ను పునర్వ్యవస్థీకరిస్తూ సరికొత్త బాధ్యతలతో హైడ్రాను తీసుకొస్తున్నారు. సంస్థ కమిషనర్గా ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఏవి రంగనాథ్ను నియమించారు. కూల్చివేతలు, అధికారులపై చర్యలు, ఇతర అంశాలకు సంబంధించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి కమిషనర్ రిపోర్ట్ చేస్తారు. కాగా సంస్థ అవసరాలకు సంబంధించిన వ్యయంపై కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 2000 చదరపు కిలోమీటర్ల మేర పనిచేయాల్సి ఉన్నందున హైడ్రాను సంస్థాగతంగా బలోపేతం చేయనున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.